అన్నయ్య చూడబోతే అతను చాలా మంచి వాళ్ళలో ఉన్నాడు కదా. ఎవరు సెల్లే? అతనే గుళ్ళో కలిశాడు, అక్కని డ్రాపింగ్ చేశాడు. కార్తీకు. ఓ సాన్ మంచోడా కుర్రాడు. ఎంత మంచోడు కాకపోతే గుళ్ళో జస్ట్ అలా కనిపించే గిండి దాకా డ్రాపింగ్ చేస్తాడేటి. అక్క నువ్వు కనీసం అతనికి థ్యాంక్స్ ఎన్నో చెప్పావా? చెప్పాను. నేనైతే ఇంట్లోకి పిలిచి కాఫీ కూడా ఇచ్చేదాన్ని. అయినా ఏ పరిచయం కారణం లేకుండా జరగదంట. అతను గుళ్ళోనే కలిసి మళ్ళీ రాత్రి డ్రాపింగ్ చేసి 2 సార్లు అనుకోకుండా ఎదురుపడ్డాడంటే. మేడం 3 సార్లు మన సూపర్ మార్కెట్ లో కూడా కలిశారు. హా? అంటే ముచ్చటగా 3 సార్లు అన్నమాట. అయ్యో బాబోయ్, ఒకే రోజు అనుకోకుండా 3 సార్లు కలిస్తే విధి మీకేదో చెప్తుందని అర్థం. గంగా, అంటే నా ఉద్దేశం పూర్వజన్మలో అతనికి నువ్వేదో హెల్పింగ్ చేస్తుంటావక్క. ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నాడు. మేనేజర్ గారు మేడం స్టేషనరీ ఐటమ్స్ తెప్పించారా? తెప్పించాను మేడం. పదండి చూద్దాం. రండి మేడం రండి. సెల్లే ఆ, మన మాటలకు ప్రమీలేటన్నా పీలైందంటవేటా? లేదులే అన్నయ్య, ఇలా చిన్నగా అతని గురించి అక్క ముందు డిస్కషనింగ్ చేస్తే అక్కకి అతని గురించి ఆలోచన మొదలవుతుంది. నువ్వు బావా ఎప్పుడు ఏటి ప్లానింగ్ చేస్తారో ఎవరో కనిపెట్టలేరా. మేమేం చేసినా మంచిగా చేస్తాం. సెల్లి లైన్లో పడినట్టుందా? ఈ టైంలో ఎవడా పోనా? ఓ సస్ ఇన్పార్మరా ఓర్ చెప్పరా ఇన్పార్మరా. ఏటేటేటేటే ఏటి అప్పుడే అన్ని కూపీ లాగేసినవేటి? అలాగా. థ్యాంక్స్ అంజయ్య, నీకు ఫ్రిడ్జ్లో నిలబెట్టిన శాకెట్లన్నీ ఇచ్చేతనా? అవును బావెక్కడా? బా వాట్ ఇస్ దిస్ బ్రో? మన ఎయిమ్ ఏంటో, మన టార్గెట్ ఏంటో మర్చిపోయి ఆరో బోర్డ్ మీద ఏం చేస్తున్నావా? అంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు విష్క? లైఫ్లో కొన్నిసార్లు కొన్ని పాస్ బటన్స్ వస్తాయి. అప్పుడు కాస్త ఆగి ఆలోచించి మూవ్ అవ్వాలి. ఆవేశపడితే అన్నీ అయిపోవని నువ్వే అంటుంటావు కదా. అంత లైట్గా మాట్లాడతావేంటి బ్రో? మనం ఈ ఆస్తిని దక్కించుకోవాలని ఎన్ని ప్లాన్ చేశాం, చివరికి ఏం జరుగుతుంది? కిచెన్లో ఉండాల్సిన ప్రమీల అక్క సూపర్ మార్కెట్ మెయింటైన్ చేయడానికి వెళ్తుంది. ఆఫీస్లో ఉండాల్సిన నేను కిచెన్లో ఉంటున్నాను. మావయ్య గారు బిజినెస్లు అన్నీ చూసుకుంటూ బిజీగా ఉండే నువ్వు ఇలా ఖాళీగా టైం పాస్ చేస్తున్నావు. వాళ్ళేమో బిజినెస్లు నడిపిస్తున్నారు. టోటల్గా తారుమారైనట్టు అనిపించడం లేదా? ఇదంతా నువ్వు బేర్ చేయగలుగుతున్నావేమో కానీ నా వల్ల కావడం లేదు. సంవత్సరం క్రితం బాను చావుతో ఇలానే కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి కదా. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కదా. మళ్ళీ కుటుంబ పరిస్థితులు తారుమారవ్వాలంటే ఇంకో చావు జరగాలి. అదే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ టార్గెట్ ఎవరా అని. ఏమంటున్నావు బ్రో? ఎవరిని టార్గెట్ చేసావు? గంగనా రుద్రభావన? మావయ్య గారా? నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా బ్రో? బాగా అర్థమవుతోంది. విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీలో అందరినీ
ఒక్కొక్కరిగా దూరం చేసి చివరికి అతన్ని ఒంటరి వాణ్ణి చేసి చంపాలనుకున్నాను. కానీ పరిస్థితులు నా కంట్రోల్లోకి రావాలన్నా, ఆ రుద్రని నాకు అడ్డు లేకుండా చెయ్యాలన్నా ముందు ఇంటి పెద్ద తలే పోవాలి. ఆ తరువాత ఇదంతా ప్రమీల దురదృష్టం వల్లే జరిగింది. తను ఇంటికి అరిష్టం అనేలా క్రియేట్ చేస్తాను. ఇంకా కావాలంటే రుద్ర మూలంగానే ఇంత దారుణం జరిగిందనే నిందపడేలా చేస్తాను. బావా ఆ కుర్రాడు ఎవరాలు అడిగినావు కదా, గంటలు అట్టుకొచ్చాను కదేటి. పేరు కార్తిక్, ఏజ్ 33, ఎంబీఏ చేసి సేల్స్ హెడ్ గా చేస్తున్నాడు. ఇయర్లీ ప్యాకేజ్ 13 లక్షలు. సాఫ్ట్ నేచర్ పర్సన్. అశోక్ నగర్ లో పెంట్ హౌస్ లో ఉంటున్నాడు. అతనికి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. తనకొచ్చిన శాలరీలో 30% చారిటీకి డొనేట్ చేస్తున్నాడు. సో ఒంటరిగా పెరిగాడు కాబట్టి తన కోసం ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని సెటిల్ అయిపోవాలని ఆరాటపడుతున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు తప్ప మొత్తం వివరాలన్నీ చెప్పేసినావు కదండి బా. నువ్వే అన్ని తెలుసుకున్నాడు, ఇక నాకెందుకు చెప్పు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అని క్రాస్ చెక్ చేశాను. ఇదిగో ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి, తీసేయమని చెప్పు. క్రాస్ చెకింగ్ కోసం చెప్పినావా? దారి పిల్లకి సాన్ డబ్బు ఇచ్చేసాను కదా బా. బా బా నీ వాడకం మామూలు వాడకం కాదు బా. నిన్ను కూడా వాడమంటావా? వద్దులే బా, ఎవరాలన్నీ తెలుసుకున్నావు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని. అతను ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుగా? తెలుసు కదేటి. ఇప్పుడు అతను ఆఫీస్లోనే ఉంటాడుగా? సిన్సియర్ గా ఉంటాడు కదా, ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొక గంటలో అతను ఉద్యోగం పోయినట్టుగా అతని చేతిలో టర్మినేషన్ లెటర్ ఉండాలి. ఏటు ఉద్యోగం తీపించేలా? చెప్పింది చేయి, లేదంటే నిన్ను వాడాల్సి వస్తుంది. నాడు బావ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకుంటుంటే బావేటి నా కళ్ళలో టెన్షన్ చూస్తున్నాడా? హలో, హూ ఈస్ దిస్? సార్ మీరా? మే ఐ కమిన్ సార్? కమిన్. సార్ పిలిచారంట? నిన్ను జాబులోంచి తీసేస్తున్నాను. టేక్ దిస్ అండ్ గో. ఎందుకు సార్? వాట్ ఈస్ ద రీజన్? నీ వల్ల సేల్స్ ఏం పెరగట్లేదు. యువర్ ఐడియాస్ ఆర్ నాట్ వర్కింగ్. అసలు మీ ప్రోడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ ఉంటే కదా. నేనే రిజైన్ చేయాలనుకున్నాను, మీరే చేసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఈస్ ద రీజన్? మీ చెత్త ప్రోడక్ట్స్ వల్ల సేల్స్ పెరగవు, నా జీతము పెరగదు. గుడ్ బై.